నేను జిఆర్ మహర్షి. 2 రోజులుగా రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. ఎందుకంటే జగన్ అనే ఆయన మెయిన్ ఇష్యూగా మారాడు. ఆయన గురించే మాడుతున్నారు, ప్రతిపక్షాలైనా సరే ప్రభుత్వం అయినా సరే. ఎన్నికలు జరిగాయి, చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, జగన్ గారు ఓడిపోయారు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, రేపు మాపు అసెంబ్లీలోకి వెళతారు, అంతా వెళతారు, జగన్ గారికి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇది జరిగింది, అందరికీ తెలుసు. కాకపోతే ఏమిటంటే వరుసగా జరుగుతున్న సంఘటనలు మన జనరల్గా ఏమనిపిస్తాయంటే అవి మామూలుగా క్యాజువల్గా జరిగే సంఘటనలా, లేదంటే జగన్ గారి మీద కక్ష సాధింపుతో చేస్తున్నారా అనేది చాలామందికి అనిపిస్తూ ఉంది, అంటే జగన్ గారి అభిమానులకి. ఎందుకంటే ఇక్కడ హైదరాబాదులో ఆయన ఇంటి ముందు ఏవో ఆక్రమణలు ఉన్నాయంటూ ఏవో షెడ్లు అవి కూలగొట్టారు. సరే, వైసీపీ నుంచి దానికి ఏం ప్రతిఘటన కూడా ఏమీ లేదు, వాళ్ళు ఏమీ దాని మీద కామెంట్ కూడా చేయలేదు. సరే, ఇది క్యాజువల్గా జరిగిందా లేదంటే పైన ఒక దీని వ్యూహం ప్రకారం జరిగిందా, ఒక ఆలోచన ప్రకారం జరిగిందా అనేది తెలియదు. ఎందుకంటే దానికి సంబంధించిన అధికారుల మీద కూడా ఏదో చర్య తీసుకుంటామన్నారు. ఇది యాక్చువల్గా ప్రభుత్వ పెద్దలకు ఏమీ సంబంధం లేదు, ఎవరో ఒక మంత్రి అనుకొని చేసింది అన్నారు. సరే, ఎలా జరిగినా కూడా ఈయన ఓడిపోయిన వెంటనే ఈయన మీద వరుసగా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారా అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే కక్ష సాధింపులు ఏమీ ఉండవు అని చంద్రబాబు గారు, లోకేష్ గారు అందరూ చెప్తున్నారు. కానీ వీళ్ళు జగన్ గారు అప్పుడు మీడియా సెంటర్ కూల్చడము, ఇలా అన్నా క్యాంటీన్లు మూసేయడము, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో కక్ష సాధింపుగా అనుకున్నారు. అంటే వాళ్ళు ఏదైతే చేశారని వీళ్ళు విమర్శిస్తున్నారో వీళ్ళు అదే చేయడానికి సిద్ధమవుతున్నారు అనే అనుమానం ఒకటి వస్తూ ఉంది. అయితే ఇదంతా ఏం లేదు, యాజ్ పర్ రూల్సే కదా అని కూడా అనొచ్చు. యాజ్ పర్ రూల్స్ కూడా వెంటనే ఒకే రోజు వరుసపెట్టి జరుగుతూ ఉండడంతో ఇది డౌట్ ఎవరికైనా కూడా. ఋషికొండలో ఆయన ఏదో 500 కోట్లతో భవనాలు తనకు తాను సొంతంగా నిర్మించుకున్నాడని, డబ్బంతా వేస్ట్ చేశాడని ఒక ఆరోపణ. ఎందుకంటే అక్కడ ఋషికొండను అక్కడున్న అంత మునుపున్న గెస్ట్ హౌస్లన్నీ కూల్చివేసి ఈ బిల్డింగ్లన్నీ కట్టారు. ఈ బిల్డింగ్లన్నీ ఈయన సొంతానికి వాడుకోవడానికి, ఈయన సొంతంగా ఇది చూసారా, ఒక ఫ్యాను ₹1,00,000, లేదా ఇది ఫలానా దానికి సంబంధించిన లోపల షాండ్లియర్ కానీ, ఇవన్నీ కూడా వందల కోట్ల రూపాయలు అక్కడ దుర్వినియోగం జరిగింది అనేది ప్రధానంగా వస్తూ ఉంది. సరే, ఒకటి ఆయన భవనం కట్టడం ఏదో విఐపీలు వస్తే ఉండడానికి లేదు, ఎక్కడ మంచి భవనం లేదు కాబట్టి కట్టాడనేది వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. అయితే ఆయన సొంతానికి ఏమీ కట్టుకోలేదు అనేది క్లారిటీ ఉంది. కానీ 500 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ధనం వేస్ట్ చేశారు అని అనడానికి లేదు, అనేదానికి అవకాశము ఉంది. ఎందుకంటే 500 రూపాయలు పెట్టి అక్కడ కట్టాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే ఆయన తన సొంతానికి కట్టుకోలేదు. రేపు పొద్దున వచ్చే ఏ గవర్నమెంట్ అని ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా పెద్ద బిల్డింగ్ కట్టారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారు, కేసీఆర్ గారు కానీ, ఇప్పుడు బట్టి విక్రమార్క గారు కానీ. సరే, ఇప్పుడు ఆ భవనము వేస్ట్ అయ్యిందా లేదా అనేది అది వేరే విషయం వదిలేస్తే, ఇప్పుడు ఆయన ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డును ఓపెన్ చేసి సెక్యూరిటీ ప్రాబ్లము, అంటే ఆయనకు సెక్యూరిటీ లేకుండా చేశారు అనేది ఇంకో విమర్శ. సరే, ఇవన్నీ అంటే ఆయన ఇంటి ముందున్న రోడ్డు యాజ్ పర్ రూల్స్ ప్రకారము ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కాబట్టి దాన్ని ప్రజలకు అనుకూలంగా ఉండేలా మేము క్లియర్ చేశాము అనడం కూడా యాజ్ పర్ రూల్స్గా కరెక్టే. కానీ ఇవన్నీ వెంటనే జరుగుతూ ఉండడంతో వైసీపీ అభిమానులు కానీ వీళ్ళందరికీ కూడా డౌట్ వస్తూ ఉంది. అంటే వరుస పెట్టి ఇలా కక్ష సాధింపు చర్యలు ఉంటాయా అని. అయితే ఒక విషయం ఏమిటంటే, ప్రభుత్వము ప్రతిపక్షం మీద కక్ష సాధింపు చర్యలకు గనక పాల్పడము, అది ఉద్దేశపూర్వకంగా పాల్పడితే మాత్రము ప్రజలు దాన్ని గమనిస్తూ ఉంటారు. అంటే మీరు గతంలో చేశారు కదా, మీరిప్పుడు మాకు నీతులు చెప్తారు అని వీళ్ళు అడగచ్చు కూడా. కానీ ఎవరికి చేసినా, ఎవరు ఏమి చేసినా కూడా ఉద్దేశపూర్వకంగా వరుసపెట్టి చేస్తే మాత్రము మళ్ళీ వైసీపీ జగన్ గారిని బలోపేతం చేసి మళ్ళీ ఆయన రోడ్డు మీదకి తెచ్చేదానికి వెళ్ళే, అంటే ఇప్పుడు సైలెంట్గా ఉన్న వాళ్ళని ఆయన 19వ తేదీ మళ్ళీ ఏదో మీటింగ్ అంటున్నారు, సైలెంట్గా ఉన్న వాళ్ళని పని కట్టుకొని వీళ్ళు రోడ్డు మీదకి తెచ్చే ఒకటి జరుగుతూ ఉంది. సరే, ఆయన ఇంటి ముందు రోడ్డు ఓపెన్ చేశారు ప్రజలకు అనుకూలంగా. ఇంతకాలం ప్రజలకు ఇబ్బందిగా ఉంది. అంటే మామూలుగా విఐపీలు ఉన్న రోడ్లలో ప్రజలకు కొంత ఇబ్బంది ఉండే మాట వాస్తవం. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా, ఢిల్లీలో అయినా కూడా అది మామూలుగా జరిగే విషయమే కదా. అది ఏదో కొత్తగా జరిగింది ఏముంది అక్కడ. రోడ్లు విఐపీలు ఉన్న చోట రోడ్లు క్లోజ్ చేయడం అనేది, వేరే డైవర్షన్స్ ఇవ్వడం అనేది నార్మల్గా జరిగేది. ఇది ప్రత్యేకించి ఇక్కడ జరిగింది ఏమీ కాదు. ఎక్కడ ఏ ముఖ్యమంత్రికైనా, ఏ గవర్నర్ గారికైనా, లేకపోతే ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రులు, ముఖ్యంగా విఐపీలు ఎవరికైనా కూడా అది మామూలు చూసే విషయం. మరి రోడ్డు మీద అందరూ జనమంతా తిరుగుతూ ఉండే చోట వాళ్ళు
వాళ్ళకి అట్లా ఓపెన్ చేసి ఉంచరు కదా రోడ్లు. కాబట్టి ఇప్పుడు ఆయనకు సెక్యూరిటీ తీసేశారు. ప్రతిపక్ష నాయకుడుగా ఆయనకేం హోదా కూడా లేదు కాబట్టి జస్ట్ ఎమ్మెల్యేగా ఉంటారు. ఆయన ఏదో ప్రైవేట్ సెక్యూరిటీ అవి పెట్టుకుంటున్నాడు. సరే, ఇవన్నీ వరుసగా మామూలుగా జరుగుతున్నాయా, వీటి వెనక ఏమైనా ఉద్దేశాలు ఉన్నాయా అనేదే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అనుకుంటున్న చర్చల్లో జరుగుతున్న విషయం. సరే, ఆయన 19వ తేదీ ఏదో మీటింగ్ పెడతారు, జనం వస్తారు, మళ్ళీ కార్యాచరణ ఏం చేయాలి అనేది చేస్తారు. సరే, కార్యాచరణ ఏం చేయాలా, ప్రభుత్వం తప్పులు చేస్తే నిలదీయడమా, విమర్శించడమా, ఇవన్నీ ఉంటాయి. కానీ కక్ష సాధింపు అనేదే కనుక మళ్ళీ చంద్రబాబు గారు, ఆయన చాలా విజ్ఞత ఉన్నవాళ్ళు, చాలా విషయాలు తెలిసిన వాళ్ళు, ఎందుకు తాము 2019లో ఓడిపోయామో, ఎందుకు మళ్ళీ 2024లో గెలిచాము అనేది ఆయనకంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి ఆయన ఇలాంటివి వరుసపెట్టి జరగకుండా, అంటే యాజ్ పర్ రూల్స్, చట్ట ప్రకారం ఏమి జరగాలో అవే జరిగితే ఎవరికి ఏ ఇబ్బంది లేదు. కానీ పనిగట్టుకొని జరిగితే మాత్రము మళ్ళీ ప్రతిపక్షానికి వీళ్ళే జీవం పోసి, వీళ్ళే ప్రాణం పోసి మళ్ళీ తమకి సమఉజ్జీగా నిలబెట్టుకుంటారు తెచ్చుకొని. థ్యాంక్ యూ.